సో హే గాయ్స్, సండే ఇంట్లో ఉంటే ఏమేమి చేస్తాం మేము అన్నది మీ అందరికి చూపించాలని ఈ బ్లాగ్ అయితే చేస్తున్నాను నేను. సురేష్ మొత్తం లైట్లన్నీ ఎందుకు మళ్ళీ న్యూ ఇయర్కి వేస్తాను పాడైపోతాయి. యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే హల్దీకి మెహందీకి పెట్టిన డెకరేషన్ అంతా తీయలేదు మేము. దివాళీ అండ్ ఆల్ కలిసి వస్తుంది కదా డెకరేషన్కి అని చెప్పేసి. సో ఇప్పుడైతే అన్నీ తీసి పెట్టేస్తున్నాం జాగ్రత్తగా, అవసరం ఉన్నప్పుడు వాడుకోవచ్చు అని చెప్పేసి. ఈ ఫ్లవర్స్ అండ్ ఆల్ తీసేస్తున్నాం. ఈరోజు టైం దొరికిందనమాట, సండే కాబట్టి. నీకు మా శ్రీవారు హెల్ప్ చేస్తున్నారు. అంటే నైటే బట్టలు ఉతికేసి ఆరేసాము, ఇప్పుడు తీసుకొచ్చేసాము అనమాట. ఎందుకంటే సండే వర్క్ వచ్చేసిందంటే మళ్ళీ మేము వాష్ చేసుకోలేము. సో అందుకోసమే ఏంటంటే అక్కడ తను అవి ఇప్పేలోపు నేను చాయ్ చేసుకోవాలని చెప్పేసి అయితే వచ్చేసారనమాట. చేస్తున్నా సురేష్, నన్ను చేసుకున్నప్పటి నుంచి కష్టపడుతున్నావా? రియాలిటీ బయటికి చెప్పవా? ఇంట్లోనే ఉండాలి. మీరు పెట్టే టెన్షన్ కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా గ్యారంటీ. సో గాయ్స్, ఇవి నా 14 Pro కెమెరా ప్రొటెక్టర్ లెన్స్ అనమాట. లెన్స్ ప్రొటెక్టర్ ఇలా అయిపోతున్నాయి. ఇవి 400, 400, 300, 300 పెట్టి తీసుకుంటాము. కనీసం ఒక వారం రోజులు కూడా చక్కగా రావు ఇవి. ఫోన్ కాస్ట్లీ పడుతుందా లేదా, ఫోన్కి ఎక్స్ట్రా ఖర్చు పెట్టేది కాస్ట్లీ పడుతుందా అన్నది అర్థం కావట్లేదు నాకు. మెయింటెనెన్స్ చాలా ఎక్కువ అయిపోతుంది నాకంటే, నా ఫోన్కి మెయింటెనెన్స్ ఎక్కువ అయిపోతుందని నా ఫీలింగ్. ఏంటిది? సినిమాకా? ఈ పని అంతా చేసేసుకొని మనం సినిమాకి పోవచ్చు అని అనిపిస్తుందా నీకు? సినిమా కంటే సినిమాకి ఇవన్నీ ఫ్లవర్సే. పార్సల్ బాక్స్, అందులో ఇవన్నీ ప్యాక్ చేసి పెట్టేద్దామని చెప్పి తీసుకున్నాను. ఫ్లవర్స్ అన్ని తీసి తన దాంట్లో ప్యాక్ చేస్తున్నారు. నేనైతే ఇంకా ఇది ప్యాక్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ క్యాండిల్స్ పెట్టడం వల్ల దాంట్లో అంటుకుపోయినాయి. బాక్స్లో అయితే ప్యాక్ చేసేసాను దీపాలు. అండ్ ఇది లైట్స్, ఫ్లవర్స్ ఇంకా ఇక్కడ తీయాలి. ఇవి డెకరేట్ చేసేటప్పుడు ఎంత కష్టపడ్డామో తీయడానికి కూడా అంతే కష్టపడుతున్నాం. అది ఇరిగిపోతుంది. నువ్వు చిన్న పిల్లడివి కాదు, అర్థమైందా? చూడండి పాపం ఎంత కష్టపడుతున్నాను. ఈ బాక్స్లో అయితే ఆర్డర్ పెట్టాను అనమాట, నెయిల్ పాలిషెస్ అండ్ ఆల్. సో దానికోసం సెట్ చేసేసుకున్నాను. చెప్పాను కదా, ఎప్పుడు ఈవెంట్ వస్తుందో తెలియదు మాకు, ఎప్పుడు వర్క్కి వెళ్ళిపోవాల్సి వస్తుందో తెలియదు. సో తనకి ఇప్పుడు వర్క్ వచ్చింది, తను వెళ్ళిపోవాల్సి వచ్చింది అనమాట. అందుకే మేము టైం దొరికినప్పుడు మాత్రమే ఇంట్లో ఏ వర్క్ ఉన్నా ఫటాఫట్ చేసుకుంటాం అనమాట. నాకైతే అస్సలు ఇష్టం లేదు తను ఇప్పుడు పోవడం, ఎందుకంటే నాకంటూ ఒక ప్లానింగ్స్ ఉండే, సమ్ కైండ్ ఆఫ్ డిన్నర్ ప్లానింగ్స్ అండ్ ఆల్సో ఇప్పుడు అవంతా వేస్ట్ అయిపోయింది. ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం ప్లాన్ చేసుకుంటాను. సమ్ టైమ్స్ లైఫ్ చాలా అన్ప్రెడిక్టబుల్గా బిహేవ్ చేస్తుంది అనమాట. మనతో ఆడుకుంటుంది లైఫ్తో మనం కాదు. సో మనతో అది ఎంత ఆడుకున్నా మనం దాంతో ఆడుకోవాలన్నదే నాకు అనుకుంటుంటానమాట. నేను యాక్చువల్లీ నిన్నటికి 4 months అయిపోయింది అనమాట మా మ్యారేజ్ చేసుకొని. 4th month యానివర్సరీ నిన్న కూడా ఈవెంట్ ఉంది, చేసుకోలేకపోయాము. సో వీ థాట్కి ఈరోజు చేసుకుందామని చెప్పేసి, బట్ అది కూడా బిస్కెట్ అయిపోయింది. ఇట్స్ ఓకే, సమ్ టైమ్స్ సక్సెస్ అవుతుంది, సమ్ టైమ్స్ కాదు మనం అనుకున్న ప్లానింగ్స్. బట్ ముందుకు వెళ్ళిపోవడమే కదా జీవితం అంటే. చూద్దాం, రేపు కూడా వర్క్ ఉంది మాకు. ఎల్లుండి ఏమైనా టైం దొరికితే విల్ ప్లాన్, అదర్వైజ్ చూద్దాం. చూసారుగా అంతా మొత్తం తీసేసాం అనమాట. అండ్ ఫ్లవర్స్ అవన్నీ ఉండే అన్నీ తీసేసాము. అండ్ ఇంట్లో కూడా మొత్తం డెకరేషన్ అంతా తీసేసి ఎక్కడైతే ప్యాక్ చేసి పెట్టేశాను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా యూజ్ చేయడానికి పనికొస్తుందని చెప్పేసి, ఎందుకంటే డబ్బులు ఊరికే చెట్లు కాయట్లేదు కదా, అలానే పెట్టేసి దాన్ని వేస్ట్ చేయడం కంటే దాన్ని అలా సేవ్ చేసి పెట్టి నెక్స్ట్ యూజ్ చేయడమే కదా కిక్ అనిపిస్తుంది. అండ్ సో క్లీనింగ్ అంతా అయిపోయింది అనమాట. ప్రస్తుతానికైతే బట్టలు ఒకటి మడత పెట్టాలి. సో బట్టలు మడత పెట్టాలి. ఇంకా తనైతే వెళ్ళిపోయారు ఈవెంట్కి. సో నేను మాత్రమే ఇప్పుడు ఇంట్లో ఉన్నాను కాబట్టి నేను బట్టలు మడత పెట్టాలి. అండ్ ఆల్సో ఇక్కడ చూసారుగా
మన సోఫా సెట్. ఇది యాక్చువల్లీ ఇది సోఫా సెట్. పెళ్లి బట్టలని ఇంకా నేను అసలు మొత్తం సర్దలేదు, అలానే పెట్టేశాను అనమాట. బికాస్ పెళ్లి తర్వాత నుంచి మొత్తం కంటిన్యూగా బిజీ ఉండడం వల్ల సెట్ చేసుకోలేదు. సో ఈ రోజు నేను ఈ పెళ్లి బట్టలన్నీ తీసి సెట్ చేయాలని చెప్పేసి టాస్క్ అయితే పెట్టేసుకున్నాను. ట్రీస్ కి వాటర్ వేసి 2 days అయింది. ఎవ్రీ 2 days కి ఒకసారి నేను వేస్తాను అనమాట. బికాస్ ఇప్పుడు చలికాలం కదా, తొందరగా అవి పీల్చుకోవాలని ఉండిపోతుంది. ఎక్కువ వాటర్ అయితే కూడా అవి ఖరాబ్ అయిపోతుంది కదా, చెట్లు చచ్చిపోతాయని చెప్పేసి. సో అందుకోసమే ఇప్పుడు వాటర్ ఇంట్లో ఉన్నాను కదా, చెట్లకన్నీ వాటర్ వేసేసాను. అండ్ ఆల్సో వాటి మీద వాటర్ కూడా చల్లాను అనమాట. ఇదంతా ఇప్పుడు క్లీన్ చేయాలి. గాయ్స్, ఇలా ఇంట్లో పెడతారని తెలుసా మీకు? రైట్ సైడ్ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు, ప్రవేశించేటప్పుడు రైట్ సైడ్ ఖచ్చితంగా వాటర్ అనే ఉండాలంట. బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా రైట్ సైడ్ వాటర్ అనేది ఉండడం వల్ల సమ్ గుడ్ లక్ ఏదో ఉంటుంది మనకి. ఏదైనా నెగిటివిటీస్ అలాగే ఏమైనా ఉన్నా కానీ మనతోటి ఉండవు అని చెప్పేసి అంటారు. సో అందుకోసమే అది మూఢనమ్మకమైనా కూడా కొన్నిసార్లు నమ్మాల్సి వస్తుంది అంటారు కదా. సో దట్ నేను ఇక్కడ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ వాటర్ పాట్ పెట్టాను. అండ్ బయట నుంచి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ రైట్ సైడ్, నాకు రైట్ సైడ్కి పెట్టుకున్నాను అనమాట వాటర్. అండ్ దాంట్లో కొంచెం ఫ్లవర్స్ వేసి పెడతాను. ఆడుతూ పాడుతూ పని క్లీనింగ్ అయితే అయిపోయింది. బయట కొంచెం వాటర్గా ఉంది కదా, మళ్ళీ సేమ్ ఇంట్లో మరకలు పడతాయి వాటర్ వదిలేస్తే, అందుకే తుడిచేస్తున్నాను. సో ఏం తినలేదు కదా మార్నింగ్ నుంచి, నాకు మళ్ళీ అయితే ఆకలి వేస్తుంది. పాపం తను కూడా తినకుండానే వెళ్ళిపోయారు. యాక్చువల్లీ బయటకు వెళ్ళి తిందామనే ప్లానింగ్లో ఏం వండుకోలేదు మేము. ఓకే, సో ఇప్పుడు బయటికి వెళ్ళే ప్లానింగ్ క్యాన్సిల్ కాబట్టి ప్రస్తుతానికి టీ అయితే చేసుకుంటున్నాను అనమాట. టీ ఉంటే సరిపోతుంది నాకు బేసిక్గా అయితే. కొంతమందికి అంటారు కదా, ఏదో ఒక హ్యాబిట్ ఉంటుంది కదా, లైక్ బిస్కెట్స్ తింటే సరిపోతుంది అని కొంతమందికి, అండ్ చాక్లెట్స్ తింటే సరిపోతుంది అని కొంతమందికి. బట్ నాకు చాయ్ తాగితే సరిపోతుంది, ఆకలి అవ్వదు. నాకు ఒక్కదాని కోసం వండుకోవాలని కూడా అనిపించట్లేదు నాకు, ఎందుకంటే కొంచెం మూడ్ ఆఫ్ అయిపోయింది. బట్ ఇట్స్ ఓకే, వీడియో మాత్రం కంటిన్యూ చేస్తానన్నమాట. నేను మూడ్ ఆఫ్ అయిపోయిందని వీడియో మాత్రం మొదలు ఆపను. డోంట్ వరీ అబౌట్ దాట్. నాకు నచ్చని విషయం ఏదైనా ఉందంటే వాటర్ బాటిల్స్ నింపడం అస్సలు నచ్చదబ్బా. మీలో ఎంతమందికి వాటర్ బాటిల్స్ నింపడం నచ్చదో కమెంట్ అయితే చేసేసేయండి. ఆ పని దొంగకి మాత్రం ట్యాగ్ అయితే చేయండి ఈ వీడియోని. తగ్గడం వరకు ఓకే అబ్బా, మంట పెట్టడం అంటే నవ్వుతున్నాను కానీ దోలు తీరిపోతుంది అని డైలాగ్ ఉంది కదా, అలా ఉంది నాకు. అయితే చాలాసార్లు అనుకున్నాను అనమాట, ఇలా వ్లాగ్ చేయడం కరెక్టా, నాకు అసలు సెట్ అవుతుందా అని చెప్పి. సో నా ఫ్రెండ్స్ కూడా ఏం సజెస్ట్ చేశారంటే, నేను అన్నాను వాళ్ళతోటి, నా లైఫ్లో ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది, నా వీడియోస్ ఎవరు చూస్తారు, పెద్ద ఫేమస్ ఏం కాదు కదా నా వీడియోస్ అని చెప్పేసి, నేనేం వైరల్ కాదు కదా, సో నా వీడియోస్ చూడడానికి. అంటే వాళ్ళు ఏం చెప్పారంటే, ప్రయత్నించడంలో అస్సలు తప్పు లేదు, ప్రయత్నం అయితే చెయ్యు, ఫలితం వస్తుందా లేదా అన్నది ప్రేక్షకుల మీద వదిలేసేయు అని చెప్పి అన్నారనమాట. అంటే గాడ్ మీద వదిలేయమన్నారు. బట్ వ్లాగర్స్కి అయితే ఖచ్చితంగా ప్రేక్షకులే గాడ్ కాబట్టి నేను మీ మీద వదిలేస్తున్నాను అనమాట. నన్ను ఆదరిస్తారనే నేను కోరుకుంటున్నాను. సో గాయ్స్, నాది మా శ్రీవారి మ్యారేజ్ ఎలా జరిగింది, అసలు మాది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా, ఏ రిలీజియన్లో జరిగింది, ఎలా జరిగింది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటుంటే ఖచ్చితంగా ఈ వ్లాగ్లో అయితే 1000 లైక్స్ అయ్యాయంటే ఖచ్చితంగా నేనైతే ఆ వ్లాగ్ అనేది చేస్తానన్నమాట. ఆ వ్లాగ్ రిలీజ్ చేస్తాను నేను చేసి మీ అందరి కోసము. సో గాయ్స్, త్వరగా అయితే లైక్ స్టార్ట్ చేసేసేయండి. సో కష్టపడి అయితే మొత్తం మడత పెట్టేశాను. ఇంకా కొన్ని బట్టలు అయితే పైన ఆరేసి ఉన్నాయి. చూసారుగా చెమటలు ఎలా పడుతున్నాయో నాకు. చలికాలంలో కూడా ఎంత పని చేస్తున్నా ఫీలింగ్ వస్తుందో నాకైతే. గాయ్స్, మార్నింగ్ నుంచి వర్క్ చేసి దుమ్ములో మొత్తం పడి చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు నేను ఫ్రెష్ అప్ అయిపోతాను. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత కలుద్దాం. సో హే గాయ్స్, దట్స్ ఆల్ ఫర్ ద డే. దిస్ ఈజ్ మై సండే వ్లాగ్. సో ఇక్కడతో నేను ఎండ్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో and supporting me, and please do share my videos, and also మీరు ఈ ఛానల్ కి కొత్త అయితే please do subscribe my channel. Bye bye guys, take care, love you all, keep supporting me. And I already told you, నా పెళ్లి వ్లాగ్ మీకు కావాలనుకుంటే ఈ వీడియోకి అయితే ఖచ్చితంగా 1000 లైక్స్ అయితే వచ్చాయంటే డెఫినెట్లీ నేనైతే మీకు నా వ్లాగ్ని అయితే షేర్ చేస్తాను. అప్పటి వరకు bye bye, take care, love you, stay tuned.